హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గీతా రంజిత్ కేకే ఛానల్. ఏంటి ఇలా క్లిప్పులు చూపిస్తుంది, విరిగిపోయినవి అనుకుంటున్నారా? మనం పెట్టుకునేటప్పుడు సడన్గా ఒక్కోసారి ఇలా క్లిప్ అనేది విరిగిపోతుంది. విరిగినటువంటి ఈ క్లిప్పులను మనము పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా మీకు చక్కని ఉపయోగాలను అయితే నేను వీటితో చూపిస్తాను. తిరిగి ఈ క్లిప్పులను ఎలా మనం ఉపయోగించుకోవాలి అనేది మీరు వీడియోలో చూసినట్లయితే చాలా ఆశ్చర్యపోతారు. ఇంత చక్కగా ఉపయోగించుకోవచ్చా అని మీకే అనిపిస్తుంది. మరి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఒక చిన్న క్లాత్ పీస్ని అయితే తీసుకోవాలి. ఏదైనా ప్లెయిన్ కానీ లేదంటే డిజైన్ ఉన్నటువంటి క్లాత్ను మీరు తీసుకోండి. నచ్చినటువంటి క్లాత్ ఏదైనా సరే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ చివర ఉన్నటువంటి క్లాత్ను కొద్దిగా మనము ఇలా మడుచుకొని తర్వాత ఈ క్లాత్ మొత్తాన్ని కూడా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మీరు సూది దారంతో చక్కగా ఇలా దగ్గరగా కుట్టుకోండి. ఇదే పద్ధతిలో మనం చివరి వరకు కూడా ఇదే రకంగా కుట్టండి. దీన్ని మిషన్ మీద కుట్టద్దనమాట. ఇలా సూది దారంతో మాత్రమే కుట్టాలి. ఇక్కడ ఎండింగ్ వచ్చిన తర్వాత ఇటు సైడ్ చివరి భాగం ఉంటుంది కదా, దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇలాగే కుట్టేసేయండి. చివరి వరకు వచ్చేసింది కదా, చివరి వరకు కూడా. ఇప్పుడు మనము ఈ సూదికి దారము ఇదంతా కూడా ఇలా దగ్గరకు అనుకోవాలి. దీన్ని వెడల్పు చేయొద్దన్నమాట. సో ఇలాగే ఉండాలి. ముందుది మనం ఫస్ట్ స్టార్టింగ్ ఎండింగ్ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు పార్ట్స్ని కూడా ఒకదాంట్లోకి ఒకదాన్ని పెట్టేసి మళ్ళీ ఇక్కడ కూడా మీరు సూదితోని నిదానంగా కుట్టండి. చిన్నగా కనిపించద్దన్నమాట. థ్రెడ్ కనిపించకుండా చిన్నగా తీసుకుంటూ కుట్టండి. అలా అయితేనే మీకు థ్రెడ్ కనిపించదన్నమాట. ఇలా దగ్గరికి చిన్నగా వేసి దారం పట్టి గుంజినట్లయితే కనుక మనం వేసిన కుట్టు అనేది కనిపించదు, లోపలికి పోతుంది. అందుకని చెప్తున్నా. కుట్టినట్లయితే కనుక కుట్టు వేస్తున్నట్టుగా కూడా కనిపించదు, బ్యాక్ సైడ్ కూడా కనిపించట్లేదు. చూడండి, తెరతో ఇది దగ్గర వరకు అంటే థ్రెడ్ కనిపించకుండా ఇలా చివరి వరకు ఇలా కట్ చేసుకోండి. చూడండి, మీకు ఎక్కడైనా థ్రెడ్ కనిపిస్తుందా? కనిపించట్లేదు కదా. మీకు మంచిగా ఫ్లవర్ షేప్ అనేది వచ్చింది. మీకు ఏడ థ్రెడ్ కనిపించదు. చూడండి, మనకి ఇప్పుడు ఎంత చక్కగా వచ్చిందో, మంచి ఫ్లవర్ షేప్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక బటన్ తీసుకోవాలి. ఇలాంటివి మనకు పాత డ్రెస్సెస్కి ఇలాంటి బటన్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. ఈ బటన్ తీసుకొని దీనికి ఇందాక స్టిచ్చింగ్ చేసుకున్నాము, ఇది పింక్ కలర్ కదా, సో దీనికి మ్యాచ్ అయ్యే విధంగా నేను ఎల్లో కలర్ది చిన్న పీస్ అయితే తీసుకుంటున్నాను. ఇది మనము బటన్కి ఇలా పెట్టుకోవాలి. సూదితో ఇదంతా కూడా స్టిచ్ చేయాలన్నమాట. మంచిగా కుచ్చులాగా వస్తుందన్నమాట. కొద్దిగా ఇలా ముడి వేస్తూ కుట్టుకోండి. ఇది కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బటన్ను మనము ఫ్లవర్ షేప్లో చేసాం కదా ముందు, దాంట్లో నుంచి మనము కిందికి తీసుకుందాము. చూడండి, మనకి ఇదంతా కూడా ఇలా వచ్చేసింది. కిందికి కుట్టుకుందామన్నమాట. లేదంటే ఇది ఊడిపోతుంది కాబట్టి ఇలా ఈ పింక్ క్లాత్కి ఈ ఎల్లో క్లాత్ అటాచ్ చేసేసి ఇలా కుట్టేస్తే సరిపోతుంది. టైట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం కిందికి ముడి వేసేసుకుందాం. అంతా కూడా మనం కుట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి, ఇంత కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది మనకు. క్లాత్ ఫ్లవర్కి మనము పైన డిజైన్ అంతా ఊడిపోయి ఖాళీగా ఉంది కదా. ఇప్పుడు ఈ క్లిప్ని దీనికి ఇలా మనము పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనమంతా కూడా కుట్టుకుంటే బాగుంటుంది. ఫెవికాల్తోనో ఫెవిస్టిక్ తోటో అతికి పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే వాటర్ తగిలినప్పుడు అది ఊడిపోయే ఛాన్స్ ఉంటుందండి. మరి అందుకోసమే నేనైతే ఇలా కుట్టుకుంటే బెటర్ అనేసి చూపిస్తున్నాను. మీరు వాటితో కూడా పేస్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. మనము ఒక 10 టైమ్స్ తీసుకొని ఇలా కుట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నేనైతే స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనము ముడి వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకో. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుంది కదా. మనం వేస్ట్గా క్లిప్పులు ఇరిగిపోయినాయని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా, మరి ఇంత చక్కగా మనమైతే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మధ్యలో పూసలను అయితే ఇలా తీసుకున్న ఈ పూసలు వీటికి కరెక్ట్గా సరిపోతాయో లేవో
చూసుకోవాలి. మనకు కరెక్ట్గా సరిపోయింది కదా సైజ్ వచ్చేసి. సో ఇలా మనము ముడి వేసుకొని ఆ చుట్టూ ఉన్నటువంటి పూసలను కూడా మనము సూది నుంచి దారము కింది నుంచి తీస్తూ పూస మధ్యలో నుంచి మళ్ళీ దారం కిందికి తీసుకుంటూ వీడియోలో నేను ఎలా కుడుతున్నానో అలా మీరు చుట్టూ కూడా పూస అనేది గట్టిగా ఉండేలాగా కుట్టుకోండి. ఇక్కడ పెట్టిన పూసలన్నీ కూడా కుట్టేశాను. ఇక్కడ కుట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత దారం కిందికి తీసుకొని మనం ముడి వేసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా హెయిర్ క్లిప్ అనేది రెడీ అయిపోయింది. ఎంత బాగుందో ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేస్తూ కామెంట్స్ కూడా పెట్టండి. మరి మీ అందరికీ నచ్చిందా లేదా మరి నాకు ఎలా తెలుస్తుంది? మీరు కామెంట్స్ పెడితేనే కదా మీ అందరికీ ఇది యూస్ఫుల్ అయ్యింది, నచ్చింది అని తెలుస్తుంది కదా. మరి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ ప్రతిరోజు కూడా రావాలంటే బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ప్రతిరోజు నా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, హ్యావ్ ఏ నైస్ డే. మీ గీతా రంజిత్ కి